ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఆటంకాల నడుమ మగ్గిన అంబటి సత్రం కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్ ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. రహదారి నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. ఆర్ఎండ్బి నిధులు 3.50 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ నిధులు 93.50 లక్షలతో రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. పండుగ వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబటి సత్రం నుండి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో నీళ్ల ట్యాంక్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అంబటి సత్రం నీళ్ల ట్యాంకు జంక్షన్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ రహదారి పనులు పూర్తయితే నగరంలో ప్రధాన రహదారుల సమస్య తీరినట్లు అవుతుందన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయగలిగామన్నారు. శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నగరంలో సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించామన్నారు. తాగునీటికి అనేక అవస్థలు ఎదుర్కొనే వారికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటిని అందించగలుగుతున్నామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేశామన్నారు. 1200 వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయించామన్నారు. చెరువులు, పార్కులను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో ఏకైక మహిళా పార్కును కూడా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుంటే తాము అభివృద్ధి పరంగా నగరాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడ అవినీతి, లంచగొండితనం లేకుండా పూర్తి పారదర్శకంగా పాలన కొనసాగుతోందన్నారు. త్వరలోనే కంటోన్మెంట్ అయ్యన్నపేట రహదారిని కూడా ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తనను శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయా యాదవ్, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జంక్షన్లు అభివృద్ధి చేశాము, చెరువులు అభివృద్ధి చేశాము, పార్కులు అభివృద్ధి చేశాము. రాష్ట్రంలోనే ఏకైక మహిళా పార్కు విజయనగరం నిర్మాణం చేసుకున్నాము. ఇండోర్ స్విమ్మింగ్ పూల్తో సహా ఈరోజు మహిళలకి ఆ పార్క్ ఉపయోగపడుతుంది. 2 రోజులకు ఒక రోజు మంచినీరు ఇస్తూ ఎవ్వరూ కూడా ఎండాకాలంలో మంచినీటి కోసం ఇబ్బందులు పడకూడదని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే పూర్తి స్థాయిలో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ కోరుతున్నాం. మరొకసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి, ఇక్కడ మమ్మల్ని శాసనసభ్యులు చేయండి. విజయనగరం నియోజకవర్గంలో సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని. కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్న విషయం ప్రజలకు అందరికీ తెలుసు.